కేంద్రం మరీ ముఖ్యంగా మోడీ గారు మీరు బాగా అనలైజ్ చేయండి. 2024-2025 బడ్జెట్ ఒకసారి విశ్లేషణ చేయండి. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా నంబర్ 1, స్టార్టప్ల కోసం డబ్బులు కేటాయించడం నంబర్ 2, నంబర్ 3 కొత్తగా రీసెర్చ్ చేసుకునే వాళ్ళకి ఎవరైనా ఉంటే సపోర్ట్ చేసే స్కీమ్ 3, అలా ఉన్న స్మాల్ స్కేల్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్కి అండర్ ఫైనాన్స్తో నడిస్తే శక్తివంతంగా లోన్స్ ఇచ్చి ఇంట్రెస్ట్ సబ్సిడీ ఇచ్చి చేస్తున్నది నంబర్ 3. అవి కాదని ఇంకా ఏం చేసింది గవర్నమెంట్ ఇండియా? రామగుండానికి 6,300 కోట్ల రూపాయలు ఇచ్చి ఇవాళ ఎరువుల కర్మాగారాన్ని మళ్ళీ ఇచ్చింది. ఇక్కడ మనం కాజీపేటలో ఏం కోరుకునేది? కోచ్ ఫ్యాక్టరీ కావాలి, కోచ్ ఫ్యాక్టరీ కావాలి. ఎన్ని సంవత్సరాలు ఉద్యమాలు చేసిన ఐడియా ఉందా మీకు? కాకుండా అక్కడ డబ్బాలు తయారు చేసే ఒక మాట చెప్పండి, రైల్వేకి సంబంధించిన బిందువు ఇవాళ కాజీపేట మొన్నటి బడ్జెట్లో 500 కోట్లు సరిపోకపోతే ఇంకొక 300 కోట్లు కూడా ఇస్తామని చెప్పి ఇచ్చింది. ఇవాళ కొత్తగా ఏమంటున్నా అంటే 1,50,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మీ రాష్ట్రాలలో ఏమైనా హామీలు అమలు కాకపోతే, మీ దగ్గర ఏమైనా ఉత్పత్తులు పెంచుకోవాలనుకుంటే, ఇండస్ట్రీస్ పెట్టుకోవాలనుకుంటే రూపాయి ఇంట్రెస్ట్ లేకుండా 0 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో 1,50,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల కోసం పెట్టింది. వీళ్ళకి దమ్ముంటే ఆ బయ్యారంలో అది అనాలిసిస్ చేసుకొని వయబిలిటీ అయితే తీసుకోమని చెప్పు. నేను ఇంకొక మాట కూడా ఉంటున్నా, ఇవాళ ఎవరి ఆధ్వర్యంలో ఐడిపిఎల్ మూతపడ్డది, ఎవరి ఆధ్వర్యంలో హెచ్ఎండి మూతపడ్డది, ఎవరి ఆధ్వర్యంలో అల్యూమినియం కంపెనీ మూతపడ్డది, ఎవరి మూతపడ్డే వాళ్ళ ఆయంలో. ఇవాళ నేను అంటున్నా, నేను మొన్న పార్లమెంట్ కమిటీలో నేను సభ్యుడు ఉన్నా. కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ ఫార్మాసిటికల్ దాంట్లో నేను ఉంటే 30 మంది పట్టుకొచ్చి మొత్తం తిప్పి ఈ ఐడిపిఎల్ ఫ్యాక్టరీ ఒకనాడు ఇంత గొప్పగా ఉండే, ఇప్పుడు జనౌషధి ప్రోగ్రాం విజయవంతం కావాలంటే ఇక్కడే ప్రొడక్షన్ జరగాలి, దీన్ని మళ్ళీ పునరుద్ధరించమని చెప్పి కోరినాం. అంటే అర్థం ఏంటి? కేంద్ర ప్రభుత్వం దేనికంటే దానికి సహకారం అందించడానికి సిద్ధంగా ఉంది. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కూడా ఇక్కడ ప్రభుత్వం కనుక ముందుకొచ్చి మేము పెడతామంటే 0 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉంది కేంద్ర ప్రభుత్వం. గుర్తుపెట్టుకోండి, ప్రొయాక్ట్గా ఉంటుంది, పాజిటివ్గా ఉంటుంది. విభజన హామీల అమలులో భాగమే కదా సమ్మక్క సారలక్క విశ్వవిద్యాలయం. విభజన హామీలో భాగమే కదా రామగుండంలో 4,000 మెగావాట్ల కరెంట్ ఉత్పత్తి స్టేషన్లు. ఇవాళ అనేకం ఇచ్చారు. వీళ్ళు ఆడలేక మధ్యనట్టుగా వీళ్ళకు విజన్ లేదు, వీళ్ళకి కమిట్మెంట్ లేదు. వీళ్ళకి ఏమైనా దోసుకునుడు దాచుకునుడు తప్ప వీళ్ళకు ప్రజల సమస్యలు, ఈ రాష్ట్ర భవిష్యత్తు అనేటువంటి కాన్సెప్టు కాంగ్రెస్ పార్టీకి ఉండదనడానికి మీరే సజీవ సాక్ష్యం. 9 నెలలుగా మీరు జననగర్ బోర్డుని ఏమంటారో చూస్తారు.